మనమైతే ఈ రోజైతే వేయి స్తంభాల గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ రాగానే ఒక ప్రత్యేకమైన సందర్భం ఏంటంటే, ఇక్కడ వెల్ఫేర్ స్కూల్ నుంచి సార్ వాళ్ళు స్టూడెంట్స్ తీసుకుని అయితే ఈ వేయి స్తంభాల దగ్గరికి వచ్చారు. కానీ చాలా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చేసి స్టూడెంట్స్ తీసుకొచ్చేసి వీటినన్నిటి కూడా సందర్శించడం జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం ఒక వెల్ఫేర్ స్కూల్ నుంచి సార్ వాళ్ళు అయితే స్టూడెంట్స్ తీసుకురావడం ఇది గొప్ప అవకాశంగా భావిస్తున్నాను నేనైతే. సార్ మాటల్లో ఈ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ అనుభవాలు ఏంటనే సార్ మాటల్లో మనం తెలుసుకుందాం. ఒకసారి చెప్పండి సార్, మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, గుడ్ ఈవినింగ్. అండర్ PM3 స్కూల్స్ సోషల్ వెల్ఫేర్ చేరియాల్ మేము ఎవ్రీ ఇయర్ 2-3 ట్రిప్స్ ఉంటాయి. ఇండస్ట్రియల్ టూర్ అండ్ ఎక్స్పోజర్ విజిట్, ఈ విధంగా 2-3 ట్రిప్స్ ఉంటాయి. ఆల్రెడీ 2 ట్రిప్స్ కంప్లీట్ చేసాం మేము. ఇండస్ట్రియల్ విజిట్, ఇది ఎక్స్పోజర్ విజిట్. ఈ అకాడమిక్ లాస్ట్ ఇది 5th to 9th క్లాస్ పిల్లల్ని అందరినీ విహారయాత్రగా కొత్త కొత్త ప్లేసులు చూపించడానికి అండర్ PM3 ప్రధానమంత్రి ఫండ్స్ నుంచి సెలెక్ట్ అయింది మా స్కూల్. PM3 స్కూల్ ఇది కాబట్టి ఆ ఫండ్స్ నుంచి మేము ఎక్స్పోజర్ విజిట్కు మేము రావడం జరిగింది. ఇవాళ రామప్ప లక్నవరం 1000 పిల్లర్ టెంపుల్ ఇక్కడ ముగించుకొని మళ్ళీ మేము చేరియాలకు బయలుదేరుతున్నాము. మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు ఇవాళ. 5th to హౌ ఇస్ ఇట్? ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి హాయ్ చెప్పండి అందరూ. సార్ నాకు ఒకసారి నా నెంబర్ కాల్ చేయండి, నేను మళ్ళీ మీకు వీడియో పంపిస్తాను. అయితే మేడం దగ్గరికి అయితే వచ్చేసాం. మేడం వారి యొక్క అనుభవాలు ఇక్కడ ఈ స్టూడెంట్స్ తోటి రావడం ఎలా ఉంది అనేది మేడం గారి మాటల్లో అయితే మనం వింటాం. మేడం, మీకు ఎలా అనిపిస్తుంది స్టూడెంట్స్ తోటి ఇక్కడ రావడం? చాలా సంతోషంగా ఉంది. కాకతీయుల కాలం నాటి వేయి స్తంభాల గుడి చూడడం కూడా మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఓకే మేడం, మాది చేరియాలండి, చేరియాల్ గురుకుల స్కూల్, బాయ్ స్కూల్. ఓకే, ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది మ్యామ్ మీకు? మాకు దాదాపు 1.5 hours పడుతుంది. 1.5 hours పడుతుంది. ఈ రోజు మీరు ఏ విహారయాత్రలు చేశారు? లక్నవరం వెళ్ళాము, రామప్ప వెళ్ళాము, లాస్ట్ లో ఇది చూసాం. ఓకే, ఈ అనుభవం అయితే మీకైతే చాలా 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 సంతోషకరంగా ఉంది. ఇక్కడ ఒకప్పుడు వర్షం తీసారనేది ఇక్కడే అని చెప్పారు, అది ఇక్కడేనా మ్యామ్? ఇక్కడే మంచిగా ఉంటుందా? మేము కూడా ఇప్పటి వరకు అయితే లోనికి చాలా బాగుంటది. ప్రభాస్ త్రిష మూవీ కదా, ఓకే చాలా బాగుంటది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. రాండ్రా, వచ్చేయండి రా. మైక్ పెట్టుకునేంత టైం దొరకదా? సే ఆయన మ్యాక్స్వెల్ ఎవర్రా? మ్యాక్స్వెల్ వెళ్ళండి. వీళ్ళు అసలు ఈ ఏరియా కాదుగా, సిద్దిపేట. ఈరోజు ఈ వేయి స్తంభాల గుడి సాక్షిగా మరియు అలాగే మన గతాన్ని మన భవిష్యత్తుతో కలిపి చూడడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. ఈ కట్టడాలు మన పూర్వీకుల మేధస్సుకు చిన్నాలైతే ఈ PM3 స్కూల్ పిల్లలు మన దేశపు రేపటి ప్రగతికి ప్రతిరూపాలు. ఒక పక్క మన అద్భుతమైన వారసత్వం, మరోపక్క ఆధునిక విద్యతో ఎదుగుతున్న ఈ చిన్నారులు మన దేశానికి అసలైన వేయి స్తంభాల వంటి బలం. మనం నేర్చుకోవాల్సింది కేవలం పుస్తకాల్లో పాఠాలే కాదు, అలాగే మన పూర్వీకులు అందించిన ఈ సంస్కృతిని కూడా. చరిత్రను గౌరవిద్దాం, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుదాం. ఈ చిన్నారి సైన్యం సాధించబోయే విజయాలకు అందరికీ నా తరపు నుంచి ఆల్ ద బెస్ట్. అలాగే నేను అడిగిన వెంటనే కాదనకుండా నాకు వీడియో తీసుకునే పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్కి,
నాకు సహకరించిన ప్రతి ఒక్క స్టూడెంట్కి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు అయితే తెలియజేస్తున్నాను. అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులందరినీ కూడా ఇలా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక దేవస్థానాలను అయితే తిప్పండి, వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయం తెలియచేయండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలకి ఆటపాటలు అనేవి ఏం లేకుండా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఎప్పుడు చూసినా చదువే. కానీ ఇలా సంస్కృతిని కూడా తెలియజేయడం మన బాధ్యత.